అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. నటుడు మోహన్ బాబుకు ఏపీ హైకోర్టు జలకిచ్చింది. అరెస్టు నుంచి రక్షణ కల్పించాలి అంటూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే మోహన్ బాబు పిటిషన్ను కొట్టివేసింది ఏపీ హైకోర్టు. విద్యార్థి నాయకులను వ్యవహారంలో మోహన్ బాబుపై కేసు నమోదైంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వివరాలు తెలిపారు పోలీసులు. ఇక ఈ ఘటన మీద లోతైన విచారణ జరుపుతామంటూ కూడా ధర్మాసనం పేర్కొంది. ఈ విచారణ తెలుపుతూ కూడా మార్చి 3కు వాయిదా వేయటం జరిగింది. ఇక మోహన్ బాబు అరెస్టుకు ఇప్పుడు పోలీసులు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. తనను అరెస్టు చేయకుండా ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో ఆ పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టివేయటం జరిగింది. ఇక దీంతో కూడా మోహన్ బాబు అరెస్టుకు సిద్ధమవుతూ ఉన్నారు పోలీసులు. విద్యార్థుల నాయకుల కేసులో నాయకులు కిడ్నాప్ వ్యవహారంలో కూడా మోహన్ బాబు మీద పలు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇది ఏపీ హైకోర్టులో కూడా తనను అరెస్టు చేయొద్దంటూ పిటిషన్ దాఖలు చేయడం, ఈ పిటిషన్ కొట్టివేయడం జరిగింది. అయితే పూర్తి వాదనలు అసలు పోలీసులు తెలిపినట్టు వివరాలు అన్ని డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి మల్లికార్జున్ అడిగి తెలుసుకుందాం. మల్లికార్జున్, మొత్తం కూడా ఇప్పుడు మోహన్ బాబు వేసినటువంటి పిటిషన్ కొట్టివేయడం జరిగింది. అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి? రేణుశ్రీ, ఏదైతే తిరుపతి యూనివర్సిటీ మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థి సంఘ నేతల్ని కిడ్నాప్ చేసినటువంటి కేసులో కూడా మోహన్ బాబుకు ఉచ్చు బిగుస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఈ కేసులో పూర్తి స్థాయిలో తనకు ఎలాంటి సంబంధం లేదు, ఈ కేసును కొట్టివేయాలని చెప్పేసి కూడా మోహన్ బాబు హైకోర్టుని ఆశ్రయించడం జరిగిందని చెప్పవచ్చు. నేపథ్యంలో కూడా ధర్మాసనం ఇతన్ని పిటిషన్ ని కొట్టివేయడం జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే కేసు విచారణ జరుగుతా ఉంది. విద్యార్థి సంఘ నాయకుల్ని అరెస్ట్ ఏదైతే కిడ్నాప్ చేశారో అది వాస్తవమని తేలిందని చెప్పేసి కూడా పోలీస్ అధికారులు ప్రధాన న్యాయమూర్తికి వివరించారని చెప్పవచ్చు. నేపథ్యంలో కూడా క్వాష్ చేయొద్దు అని చెప్పేసి కూడా వాదనలు వినిపించినటువంటి నేపథ్యంలో కూడా న్యాయమూర్తి కూడా ఈ కేసు కొట్టివేయడం జరిగిందని చెప్పవచ్చు. నేపథ్యంలో కూడా మోహన్ బాబుకి ఉచ్చు బిగుస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ రోజు రేపు అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనపడుతున్నాయి. ఎందుకంటే విచారణకు రావాలని కూడా పోలీస్ అధికారులు కూడా ఏదైతే నోటీసు కూడా ఇచ్చారని చెప్పవచ్చు. అయితే ఇదే కేసులో కూడా ఎఫ్ఐఆర్ లో కూడా ఇతని మోహన్ బాబును కూడా చేసేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే కాలేజీ చైర్మన్ గా ఉన్నారు కాబట్టి, యూనివర్సిటీ చైర్మన్ గా ఉన్నారు కాబట్టి మోహన్ బాబు పాత్ర కూడా ఇందులో ఉండేటువంటి అవకాశం ఉంటుందంటే మొదట్లో కూడా మంచి విషయంతో పాటుగా అక్కడ ఎవరైతే ఉన్నారో ఆ పిఆర్ఓగా పనిచేసిన వ్యక్తి పైన కూడా కేసు నమోదు చేశారని చెప్పవచ్చు. అయితే తాజాగా మోహన్ బాబును కూడా ఈ కేసులో చేర్చడము, నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తారన్న సందర్భంలో కూడా ఎఫ్ఐఆర్ లో చేసిన నేపథ్యంలో కూడా మోహన్ బాబు ముందస్తుగా క్రాష్ చేయాలని చెప్పేసి కూడా హైకోర్టుకు వెళ్లిన నేపథ్యంలో కూడా హైకోర్టు గట్టి షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కూడా మోహన్ బాబుకు నోటీస్ ఇచ్చి విచారణకు పిలిపిస్తారా లేక ఏకంగా ఇలా హైకోర్టుకు వెళ్లారు కాబట్టి అరెస్ట్ చేసే అవకాశం ఉందా అన్న దానిపైన కూడా ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే 2-3 రోజులు గడిస్తే పూర్తి స్థాయిలో మోహన్ బాబును ఖచ్చితంగా అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే మోహన్ బాబు ఏదైతే యూనివర్సిటీకి ఎండీగా చైర్మన్ గా ఉన్నారు కాబట్టి అతని ప్రోద్బలంతో జరిగిందన్నది ఇప్పుడు విద్యార్థి సంఘ నాయకులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసు గత 2-3 వారాల నుంచి కూడా చాలా సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే సమస్యలపై పోరాడుతున్నటువంటి విద్యార్థి సంఘ నాయకులను ఈ విధంగా కిడ్నాప్ చేయడం, భయభ్రాంతులకు గురి చేయడం వంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇప్పటికే పిఆర్ఓ ఎవరైతే ఉన్నారో పిఆర్ఓతో పాటుగా దాదాపుగా 12 మంది నిందితులని ఈ కేసులో అరెస్ట్ చేసి పోలీస్ ఇన్వెస్టిగేషన్ అయితే గట్టిగా కొనసాగుతోంది. కాబట్టి మోహన్ బాబు చుట్టూ కూడా ఈ కేసు అంతా నడుస్తా ఉంది. ఎందుకంటే మోహన్ బాబు ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మోహన్ బాబు ఆదేశాలు ఏమన్నా ఇచ్చారా, ఇతర ఏంటి దీనిపైన అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతుంది. మల్లికార్జున, కోర్టు నుంచి ఈ విషయంలో కూడా లోతైన దర్యాప్తు జరపాలి అని కూడా ఈ పిటిషన్ కొట్టివేసే సమయంలో కూడా తెలిపినట్లుగా తెలుస్తోంది. అదే పూర్తి స్థాయిలో కేసు అనేది ఇన్వెస్టిగేషన్ జరుగుతా ఉంది. ఇక్కడ కిడ్నాప్ అన్నది వాస్తవంగా జరిగింది కాబట్టి పోలీసులు చాలా గట్టిగా దీంట్లో ఎవరైతే బాధ్యులుగా ఉంటారో వారందరినీ కూడా క్రమంగా ఇన్వెస్టిగేషన్ లో ఎవరి పాత్ర ఉందన్న ఇప్పుడు మనం పిఆర్ఓ చూసుకోవచ్చు. పిఆర్ఓ అరెస్ట్ అయిన తర్వాత పిఆర్ఓకి సంబంధించి ఎవరైతే ఆ ప్రోద్బలంతో కిడ్నాప్ చేయించారో ఆ 12 మంది ఎవరైతే ఉంటారో ఆ 12 మంది అరెస్ట్ చేశారు. వీరి వాంగ్మూలాలను కూడా స్టేట్మెంట్ లో రికార్డ్ చేసిన తర్వాత ఎవరు ప్రోద్బలం, ఇందులో మంచు విష్ణు ఉన్నాడా లేకపోతే
మోహన్ బాబు ఉన్నాడు, ఈ అంశాలను కూడా వారి నుంచి రాబట్టినటువంటి పోలీసులు లోతైన విచారణ చేస్తామని చెప్పవచ్చు. అంటే వీరి నుంచి సేకరించినటువంటి వివరాల ప్రకారం కూడా పూర్తి స్థాయిలో ఎవరెవరు ఈ కేసులో ఈ కిడ్నాప్ దాంట్లో ఇన్వాల్వ్ అయినారో దానిపైన కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దీన్ని దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మోహన్ బాబును కూడా చేర్చాల్సి వచ్చింది. అయితే మోహన్ బాబు పైనుంచి ఉన్నారు, కొంచెం భయభ్రాంతులు గురి చేయాలా, ఎట్లైనా వాళ్ళని లొంగ తీసుకోవాలనే క్రమంలో కూడా కిడ్నాప్ చేయమని మోహన్ బాబే డైరెక్ట్ గా చెప్పారా అనే అనుమానాలు ఇప్పుడు పోలీసులకు వ్యక్తమయ్యాయి. కాబట్టి ఇటు అరెస్ట్ అయినటువంటి నిందితులతో కావచ్చు, పోలీసులో పిఆర్ఓ కావచ్చు, వీరి నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు పోలీసు అధికారులు, పోలీసులు తీసుకున్న తర్వాతనే మోహన్ బాబును కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చడం జరిగిందని చెప్పొచ్చు. A3గా మోహన్ బాబును ఈ కేసులో చేర్చారని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే మోహన్ బాబుకు నోటీసులు వెళ్తాయని చెప్పేసి కూడా గత 2 వారాల నుంచి కూడా మనకు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూడా మోహన్ బాబు దీన్ని కొట్టాలని చెప్పి కోర్టుకు వెళ్ళడం కూడా జరిగింది. అయితే లోతైన విచారణ జరుగుతా ఉంది కాబట్టి, అంటే ముఖ్యంగా ప్రధాన న్యాయమూర్తికి పూర్తి స్థాయి పోలీసు అధికారులు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మోహన్ బాబు పాత్ర దీంట్లో ఏ విధంగా ఉంది, అదే కదా అతని కుమారుడు అయినటువంటి మనోజ్ పాత్ర ఏ విధంగా ఉంది అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో పోలీసు అధికారులు ప్రధాన న్యాయమూర్తికి వివరించారు. కాబట్టి లోతైన విచారణ జరుగుతున్న క్రమంలో ఈ కేసులో ఇద్దరు వేసినటువంటి పిటిషన్ ని క్వాష్ చేయడం కుదరదు అని చెప్పేసి పూర్తి స్థాయిలో న్యాయమూర్తి కొట్టేసి విచారణ చేయమని చెప్పేసి కూడా పోలీసులకు చెప్పిన నేపథ్యంలో కూడా దీంతో ఒకంత హై టెన్షన్ వాతావరణం మనకు కనిపిస్తా ఉంది. మోహన్ బాబుకి ఇప్పుడు మోహన్ బాబు అరెస్ట్ కోసం పోలీసులు సిద్ధమవుతున్నారా? శ్రీనిశ్రీ అంటే ప్రస్తుతం పరిస్థితులు చూస్తే మనం నిజమే అనుకోలేదు. ఎందుకంటే ఇప్పటి వరకు మోహన్ బాబు నిజంగా సంబంధం లేదు, ఇతనికి సంబంధం లేదు అని అనుకుంటే కనుక దీన్ని క్వాష్ చేసే అవకాశం ఉంటుంది, పిటిషన్ ని హైకోర్టు స్వీకరించే అవకాశం ఉంటుంది. కాకపోతే లోతైన విచారణ ఇటు పోలీసు అధికారులు చెప్తున్నటువంటి సమాచారానికి జడ్జి పూర్తి స్థాయిలో సంతృప్తి చెందారు. కాబట్టి ఇతని పాత్ర ఈ విధంగా ఉందని చెప్పి వాదనలు బలంగా వినిపించిన నేపథ్యంలో, ఎందుకంటే యూనివర్సిటీకి ఒక ఎండిగా చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి ప్రోద్బలం లేకుండా ఇది జరిగినది కాదని చెప్పి బలమైన వాదనలు హైకోర్టులో పోలీసు అధికారులు వినిపించిన నేపథ్యంలో కూడా ఈ కేసు పూర్తి స్థాయిలో ఇప్పుడు అక్కడ క్రాష్ అయిన నేపథ్యంలో కూడా అరెస్ట్ కు రంగం సిద్ధం అవుతుందని మనం చెప్పవచ్చు. రైట్, స్టే విత్ us మల్లికార్జున్. ఇక మోహన్ బాబు అరెస్టుకు రంగం సిద్ధమవుతుందా అంటే అవుననే సమాధానం అయితే వినిపిస్తూ ఉంది. ఎందుకంటే మోహన్ బాబు తనను అరెస్టు చేయొద్దంటూ వేసినటువంటి పిటిషన్ను కూడా కోర్టు కొట్టివేయడం జరిగింది. ఈ విషయంలో లోతుగా దర్యాప్తు జరపాలని పోలీసులు ఏదైతే వాదనలు వినిపించారో దీంట్లో మోహన్ బాబు పాత్ర అనేది కూడా కన్ఫర్మ్ అయిందంటూ కూడా పోలీసులు మాట్లాడిన నేపథ్యంలో కూడా ఇక ఈ పిటిషన్ అయితే కొట్టివేయడం జరిగింది. ఈ విషయంలో పూర్తిగా కూడా లోతుగా దర్యాప్తు చేయాలంటూ కూడా కోర్టు కూడా ఆదేశాలు